Cancer Healer Center, a new beginning. కులగణనపై తెలంగాణ సర్కార్ దిద్దుబాటు చర్యలు మేధావులు కుల సంఘాలతో పొన్నం భేటీ సూచనలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్న మంత్రి బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలి తెలంగాణ దేశానికి మోడల్ కావాలి అదే రాహుల్ కోరిక అన్న మధు యాష్కి గౌడ్ ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెంచాలి కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు గ్రేటర్ కార్పొరేటర్లతో ఇవాళ కిషన్ రెడ్డి భేటీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రచారంపై చర్చ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై దిశానిర్దేశం చీరాలలో టీడీపీ నేతల మధ్య రగడ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం అధికారులపై మాజీ మంత్రి రామారావు విమర్శలు పాడేరు ఏజెన్సీలో నీతి ఆయోగ్ బృందం పర్యటన గిరిజనుల ఆదాయం జీవన స్థితిగతులపై ఆరా కొగ్గర్ కలాన్లో రోడ్డెక్కిన రైతులు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ ముందు ఆందోళన కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ ఛాంబర్లోనే మంచం ఏర్పాటు చేసుకున్న ఏవో బెడ్రూమ్ గా వాడుకుంటున్న నాగభూషణం గుంతకల్లిలో వివాదాస్పదంగా మారిన అధికారి తీరు న్యాయం కోసం వెళితే సీఐ వేధించాడు పుట్టపర్తి ఎస్పీకి మహిళ ఫిర్యాదు మడకశిర సీఐపై కంప్లైంట్ నటులకు సుకుమార్ గుర్తింపు తెచ్చారు మైత్రి మూవీస్ తోనే పుష్ప సినిమా సాధ్యమైంది నటుడు అల్లు అర్జున్ కామెంట్ ఈ ఏడాది చివర్లో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ సినీ ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ చిరంజీవితో వీడియో కాల్లో మాట్లాడిన ప్రధాని ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం 48 సీట్లలో గెలుపొందిన కమలం 22 స్థానాలకే పరిమితమైన ఆప్ ఢిల్లీ ప్రజలు బీజేపీని గుండెల్లో పెట్టుకున్నారు ఆప్ నుంచి విముక్తి దొరికింది ఫలితాలపై ప్రధాని మోదీ కామెంట్ ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం ఓడినా జనం వెంటే ఉంటాం ప్రజా తీర్పుని శిరసా వహిస్తామన్న కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం రేస్లో పర్వేష్ వర్మ న్యూఢిల్లీ సీట్లో కేజ్రీవాల్ ఓడించిన నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ సచివాలయాన్ని సీజ్ చేయాలని నిర్ణయించిన ఎల్జీ అనుమతి లేకుండా ఫైళ్లు రికార్డులు తొలగించొద్దు అధికారులకు వీకే సక్సేనా ఆదేశం బెంగళూరులో పెరిగిన మెట్రో టికెట్ ధరలు గరిష్ట ధర 60 నుండి 90 రూపాయలకు పెంపు ఇవాటి నుండి అమల్లోకి కొత్త ధరలు రేపటి నుంచి బెంగళూరులో ఏరో ఇండియా ఫైటర్ జెట్స్ హెలికాప్టర్స్ డ్రోన్ల విన్యాసాలు హాజరవుతున్న 15 దేశాల ప్రతినిధులు జమ్మూ కాశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం సోనామార్గ్ మార్కెట్లో చెలరేగిన మంటలు తగలబడ్డ షాపులు రెస్టారెంట్లు అసోంలో అలరించిన గిరిజనుల నృత్యం త్వరలో ట్రైబల్ టీ జనగోష్ఠి మోదీ ముందు ప్రదర్శన కోసం ప్రాక్టీస్ భారత్ ఇంగ్లాండ్ల మధ్య ఇవాళ రెండో వన్డే కటక్ మ్యాచ్ లో ఆడనున్న కోహ్లీ తొలి మ్యాచ్ కు దూరమైన విరాట్ Cancer Healer Center, a new beginning.